బిగ్ బాస్ హౌస్ లో తనూజాకి అన్యాయం జరిగిన తనూజాని ఎవ్వరేమన్నా సరే భరణి ఊరుకోరనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ ఫేక్ బౌండింగ్ కాదు, నిజంగానే తండ్రి కూతుర్లా అన్నంతగా నమ్మచ్చు మనం. ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఆయిషా కొన్ని మాటలు నామినేషన్స్ లో తనూజాని టార్గెట్ చేసింది. ఒకటి, టాప్ 5 లకు నువ్వు ఎలాగైనా సరే బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే వెళ్ళిపోవచ్చు అనే మాట మీద ఈరోజు భరణి లైవ్ లో ఆయిషాకి కూర్చోపెట్టి తనూజా విషయంలో క్లాస్ పీకుతున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే గనక భరణిని ఆయిషాని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడుతున్నాడు. ఆయిషా, నేను ఒక విషయం మీద నీకు క్లారిటీ ఇద్దామనుకున్నాను అంటే ఏంటో చెప్పండి భరణి గారు అంటూ అంది. నిన్న నువ్వు తనూజాని నామినేషన్ చేసిన పాయింట్లు అన్నీ కరెక్ట్ అయినప్పటికీ నువ్వు ఒక మాట మాట్లాడావు. తను టాప్ 5కి వెళ్ళడానికి బాయ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అలాగే నన్ను నాన్నగాని మేమిద్దరం ఉండడం వల్లే తన టాప్ 5కి వెళ్తుందని చెప్పేసి నువ్వు అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసావు కదా. సో అది నాకు నచ్చలేదమ్మా. నీకు క్లారిటీగా ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటే తనూజా నేను ఇద్దరం కూడా మేము ఎలాంటి ఫేక్ బాండింగ్తో కొనసాగట్లేదు హౌస్లో, మేమిద్దరం రియల్గానే కొనసాగుతున్నాం. ఇంకొక విషయం చెప్పనా, తనూజాకి ఎవ్వరు అవసరం లేకపోయినా సరే తన టాప్ 5కి వెళ్ళగలిగే సత్తా తనూజాకు ఉంది. తను నువ్వు గమనించావో లేదో, మీరు బయట నుండి చూసే వచ్చారు కదా, లాస్ట్ వీక్ 3 టాస్కులో ఓడిపోయినందుకు ఎలాగైనా సరే లీస్ట్లో ఉన్న అమ్మాయి సెకండ్ పొజిషన్లోకి వచ్చింది అంటే అందులోనూ ఒక అబ్బాయి తనకి సపోర్ట్ చేస్తే కాదు, తనే ఆ అబ్బాయికి చెప్పి గేమ్ ఎలా ఆడాలి అని ఎంత బాగా గేమ్ ఆడిందో చూసే వచ్చి ఉంటావు కదా. మరి నువ్వు ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసావు అనేదానికి ఆయిషా అంది, నాకు అనిపించింది చెప్పాను సార్, అది చెప్పకూడదని రూల్ ఏం లేదు కదా, అది ఆమె తీసుకుంటే తీసుకుంటుంది లేకపోతే లేదు అంటే. ఎగ్జాంపుల్, నిన్న నువ్వు బాల్ ఏదైతే పట్టుకోవాలో అప్పుడు నువ్వు అందరినీ కూడా అడిగావు, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. కానీ ఎప్పుడు కూడా తనూజా ఎవరిని ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగిందే లేదు. తనకప్పుడు కూడా తన కష్టాన్ని నమ్ముకొని ఎలాగాడాలి అనే మంచిగా స్ట్రాటజీలు ప్లే చేసుకొని ఆమె ఏ టాస్క్లో అన్నా సరే విన్నర్ అవ్వాలనుకుంటుంది. కానీ ఇలాగా ఎవరో సాక్రిఫైస్ చేస్తే ఆ ఫలితాన్ని నేను తీసుకోవాలని అనుకోదమ్మా. దట్ ఈస్ తనూజా అంటూ భరణి లైవ్ లో భలే చెప్పాడనే చెప్పాలి తనూజా కోసం ఆయిషాకి. దీంతో ఆయిషాకి ఏం మాట్లాడాలో తెలియక ఊ అని కడుతుంది. ఏదేమైనా సరే ఈ రోజు ఈ వీడియో గనక ఎపిసోడ్ లో వేస్తే భరణి గ్రాఫ్ తో పాటు తనూజా గ్రాఫ్ కూడా ఇంకా బాగా పెరుగుద్ది. ఆయిషాకి అయితే గనక సౌండ్లు ఉండవనే చెప్పాలి. మరి దీని మీద మీరేమంటారు? భరణి తనూజా విషయంలో స్టాండ్ తీసుకొని క్లియర్ కట్ గా ఆయిషాకి వార్నింగ్ ఇచ్చిన దానిపై మీ అభిప్రాయాన్ని జరా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.